హాయ్ అండి. ఈరోజు మనం పాలకూర పకోడీ చేసుకోబోతున్నాం. దానికోసం కొద్దిగా శనగపిండి, అందులోకి తగినంత కారం, ఉప్పు, వాము, ఇంకా సోడా వేసి బాగా చేత్తోటే కలుపుకోవాలి. ఇలా చేత్తోటే కలుపుకోవడం వల్ల మనకు కారం, ఉప్పు అనేది బాగా కలిసిపోతుంది. నెక్స్ట్ కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఈలోపు కడాయిలో ఆయిల్ వేడి చేసుకో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిలో ఈ పాలకూర అనేది డిప్ చేసి ఆయిల్లో వేయాలి. ఫస్ట్ 1 మినిట్ హై ఫ్లేమ్లోను, దాని తర్వాత మీడియం ఫ్లేమ్లోను వేస్తే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా ఫ్రై అవుతుంది, లేకపోతే మొత్తం పిండిగానే ఉండిపోతుంది. మీరు కావాలంటే పాలకూర కట్ చేసి గట్టి పకోడీలా కూడా చేసుకోవాలి. మనకు ఈ పకోడీ అనేది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేస్తే చాలండి. అంతే, ఇంకా మన పకోడీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.